శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయంలో వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం అత్యంత అవసరం. వీరికి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు, ప్రయత్నాలు, మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం. కాబట్టి వీరికి వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, ఉద్యోగస్తులకి కూడా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి షష్ఠ భావంలో ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా చేసేటటువంటి పనులు సత్ఫలితాన్ని ఇస్తూ లాభదాయకమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ తద్వారా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందేటటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి బుధుడు ఈ మాసంలో 23వ తేదీ వరకు కూడా కాస్త వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త వివాదాలకి వెళ్లకుండా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఏ పనైనా చేసుకుంటూ వెళితే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. రవి సంచారం 17వ తేదీ వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి. 17వ తేదీ తరువాత రవి వేధస్థానంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కాబట్టి వారు అంటే కుంభరాశి వారు జాగ్రత్తగా చేసుకున్నటువంటి దిగ్విజయంగా జరిగినటువంటి పనులన్నింటినీ కూడా సామరస్యంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. సౌమ్యంగా ఉంటే అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా, చేసేటటువంటి పనులకు ఇబ్బంది కాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కుంభరాశి వారు ఈ మాసమంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మళ్ళీ షష్ఠ భావంలో వేధస్థానంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ శుక్ర సంచారం వల్ల ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా వీరు ప్రతినిత్యం చేసుకోవడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ధార్మికంగా ముందుకు వెళుతూ చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చేసేటటువంటి అన్ని పనులను కూడా చక్కటి దిగ్విజయాన్ని సాధిస్తూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్లి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ
పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్న ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్లి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్య కృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళగళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అనమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.